రోజా సినిమాతో హీరోయిన్ మధుబాలకు నటిగా బాగా గుర్తింపు వచ్చింది. ఇప్పటికీ కూడా ఈమెకు చాలామంది అభిమానులున్నారు. అయితే ఇప్పుడు మధుబాల ఇద్దరు కూతుర్లు కూడా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. హీరోయిన్ మధుబాల గురించి, ఆమె అందం గురించి ప్రత్యేకంగా వర్ణించాల్సిన అవసరం లేదు. అందానికి మించిన అభినయంతో 90వ దశకంలో ఒక వెలుగు వెలిగిన టాప్ హీరోయిన్లలో మధుబాల కూడా ఒకరు. ముఖ్యంగా మణిరత్నం దర్శకత్వం వహించిన రోజా సినిమాలో అప్పటి యూత్కి కలల రాణిగా మారిపోయింది. తెలుగుతో పాటు మధుబాల హిందీ, తమిళ్, మలయాళం మరియు కన్నడ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. తెలుగులో మధుబాల అల్లరి ప్రియుడు, ఆవేశం, గణేష్, జెంటిల్మెన్, చిలక్కొట్టుడు ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అయితే మధుబాల కెరియర్ బాగా ఫామ్లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంది. మధుబాల బాలీవుడ్ స్టార్ హీరోయిన్ హేమమాలిని, జూహీ చావ్లాకు బాగా దగ్గరి బంధువైన బిజినెస్ మ్యాన్ ఆనంద్ షాను ఫిబ్రవరి 19, 1999లో పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు అమయ్య, కేయ అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెళ్లి తర్వాత మధుబాల సినిమాలకు దూరంగా ఉంటుంది. చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ప్రస్తుతం సినిమాలలో సపోర్టింగ్ పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సూర్య వర్సెస్ సూర్య, ప్రేమదేశం, ఈగల్, శాకుంతలం వంటి తదితర సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది మధుబాల. ప్రస్తుతం ఈమె మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్ప సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అంటే సామాజిక మాధ్యమాలలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పటి సీనియర్ హీరోయిన్ మధుబాలకు ఇద్దరు అందమైన కూతుర్లున్నారు. వాళ్ళ పేర్లు కియాషా, ఆయేషా. ఇద్దరు కూతుర్లు కూడా తల్లికి మించిన అందంతో చాలా అందంగా ఉన్నారు. మధుబాల ఇద్దరు కూతుళ్లకు సంబంధించి లేటెస్ట్ ఫోటోలు కొన్ని సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే వీళ్ళిద్దరిలో కియాషా త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే వర్క్ కూడా జరుగుతుందని సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ మధుబాల కూతురు కియాషా లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.